ప్రస్తుతం సానియా మిర్జా తన భర్త నుంచి వేరుపడిన తర్వాత కొడుకుతో నివసిస్తోంది. నిజానికి పాకిస్తాన్కి చెందిన ప్రముఖ క్రీడాకారుడు షోయబ్ మాలిక్ను ప్రేమించి మరీ వివాహం చేసుకున్న ఈమెకు ఆ సమయంలో ఇండియా నుంచి ఎన్నో వ్యతిరేకతలు ఎదురయ్యాయి. అన్నింటినీ అధిగమించి భర్త కోసం నిలబడింది ఈ ముద్దుగుమ్మ. అయితే అతడితో ఎక్కువ కాలం ఉండలేకపోయింది. ఇప్పుడు అతడికి విడాకులిచ్చి కొడుకుతో మాత్రమే ఒంటరిగా జీవిస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈమె గురించిన పెళ్లి వార్తలు మళ్లీ వైరల్గా మారుతున్నాయి. అందులో ఒకటి, క్రికెటర్ మహమ్మద్ షమీని ఈమె రెండో వివాహం చేసుకోవటానికి సిద్ధమైందని సమాచారం. అయితే ఈ వార్తలు వస్తున్న నేపథ్యంలో మరొక వార్త తెరపై సంచలనం సృష్టించింది. సానియా మిర్జా, సల్మాన్ ఖాన్లకు సంబంధించిన ఒక వార్త నెట్టింట చాలా వైరల్గా మారుతోంది. దీనికి కారణం పలుమార్లు వీరిద్దరూ మీడియా కంట పడటమే. దీన్ని దృష్టిలో పెట్టుకుని చాలా మంది వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారేమో అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరి మధ్య చనువు కాస్త పెరిగిందని, అందుకే ఇద్దరూ కలిసి కనిపిస్తున్నారు అంటూ వార్తలు వైరల్ చేస్తున్నారు. ఇక ఇలా ఒకవైపు పుకార్లు వస్తూ ఉండగా మరోవైపు వీరిద్దరూ వివాహం చేసుకుంటారంటూ రూమర్స్ గుప్పమంటున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల సానియా మిర్జా పుస్తక విడుదలకు సల్మాన్ ఖాన్ చాలా సపోర్ట్ చేశారు. అంతేకాదు ఆ పుస్తక లాంచ్ రోజున సల్మాన్ ఖాన్ కూడా వచ్చారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు మరింత వైరల్గా మారుతున్నాయి. ఇకపోతే వీటన్నింటికీ పక్కన పెడితే ఇప్పుడు సానియా మిర్జా చేసిన ప్రకటన అందులో కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది. కాఫీ విత్ కరణ్ షోలో సల్మాన్ ఖాన్తో ప్రేమలో ఉన్నానని ఈమె చెప్పుకొచ్చింది. అయితే అది పాత వీడియో అయినప్పటికీ కూడా నెటిజన్లు ఈ వీడియోను మళ్లీ షేర్ చేస్తూ సల్మాన్ ఖాన్ ఒంటరిగా ఉన్నారని, సానియా విడాకులు తీసుకున్నారని, కాబట్టి వీరు పెళ్లి చేసుకుంటారంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి గతంలో ఈమె చేసిన వీడియోకి ఇప్పుడు ఇలాంటి రెస్పాన్స్ లభిస్తోంది. మరి దీనిపై సానియా ఎలాంటి కామెంట్లు చేస్తుందో చూడాలి.